Hi friends, this is Rafi. Welcome to my ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 23,024 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ ఈరోజు. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది 23,000 దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కూడా చెప్పడం జరిగింది మార్కెట్. అందుకని ఈ 23,000 నుంచి మార్కెట్ గత 5 డేస్ నుంచి ఈ లెవెల్ 5-6 డేస్ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. 5 డేస్ నుంచి కూడా బ్రేక్ చేస్తానికి ట్రై చేస్తుంది, కానీ మార్కెట్ని బయ్యర్స్ అంత ఈజీగా 23,000 లెవెల్ని ఈ 5 డేస్ మాత్రం బ్రేక్ చేయడానికి వాళ్ళు బ్రేక్ అవనివ్వకుండా ట్రై చేశారు. సో అయితే ఎట్టకెలకు ఈరోజు వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం 23,000 మాత్రం బ్రేక్ అవడానికి రెడీ అయిపోతుంది మార్కెట్ అని చెప్పి మనకు ముందుగానే చెప్పింది. సో ఇక్కడ నుంచి 23,000 దగ్గర నుంచి ఎవరైనా బై చేసేవాళ్ళు అయితే షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం రేపు ఉండే అవకాశం రేపు ఉంటుందన్నమాట. సో రేపు మాత్రం మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేస్తారు 23,000 నుంచి మార్కెట్ ఒకసారి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్తే అటెంప్ట్ చేస్తారు, కానీ ఎటకాలకు మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్కి. ఇప్పుడు 23,000 మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది, రెడీ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 22,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్. సో ఈ 22,500 ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఓఐ డేటాను మనకి కాల్ రేషియో డేటా మనం ఒకసారి చూసుకుంటే మాత్రం 22,500 దగ్గర నుంచి కొద్ది సపోర్ట్ ఇచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీకి కనపడుతుంది అనమాట. ఓకేనా. సో అయితే మార్కెట్ గత కొన్ని రోజు నుంచి స్ట్రగుల్ చేస్తుంది మార్కెట్ డౌన్ఫాల్ అవడానికి, కానీ 23,000 సపోర్ట్ లెవెల్ కొద్ది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను ముందు కూడా చెప్పాను స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్నెస్ని ఫెయిల్యూర్ చేయాలి అంటే మాత్రం ఒక ప్యాటర్న్ రావాలి, లేదంటే సస్టైన్ అయినా చేయాలి మార్కెట్, లేదంటే ఒక హై వాల్యూమ్తోనే బ్రేక్ చేయాలని కూడా మీకు గతంలోనే ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు వాల్యూమ్ని మనం జనరేట్ అయితే చేసుకుంది మార్కెట్. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి రేపు మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మార్కెట్ రాకెట్ మూమెంట్ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఈ 23,500 సో 23,500 లెవెల్ బ్రేక్ చేస్తే ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేస్తే మాత్రం, ఒకవేళ ఏదైనా న్యూస్ వచ్చి ఇంపాక్ట్ బ్రేక్ చేస్తే మాత్రం అక్కడి నుంచి రాకెట్ మూమెంట్లోకి వెళ్ళిపోద్ది నిఫ్టీ. ఓకేనా. సో అంత ఈజీగా బ్రేక్ చేసే అవకాశం లేదు. ఎప్పుడైనా మేబీ మిరాకిల్ జరగాలి. మిరాకిల్ ఏదైనా అయితే మాత్రం ఒకవేళ 23,500 లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ మనం పట్టుకోలేం, అక్కడి నుంచి ఒక రాకెట్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ మనకు కనబడుతుంది. అయితే అది ఒక ప్రొడక్షన్ మాత్రమే అప్సైడ్ మూమెంట్కి వెళ్ళేది, ఎందుకంటే అది మిరాకిల్ జరగాలని చెప్పడం కాబట్టి ఎప్పుడో సంవత్సరం పుష్కరాలకు ఒకసారి జరుగుతుంది, అలాగలాగా డైలీ జరగదు అనమాట. ఓకేనా. ఇప్పుడు డైలీ జరిగే కొన్ని విషయాలు మనం చూసుకుందాం. అయితే మనకి 22,500 లెవెల్ సపోర్ట్ ఉంది కానీ ఆ లెవెల్ మాత్రం ప్రజెంట్ ఇప్పుడున్న నిఫ్టీకి ఉన్న పొజిషన్కి వచ్చిన వాల్యూమ్కి మనం కంపేర్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్. 23,000 నుంచి ఉన్న లెవెల్ని 22,500కి ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కాబట్టి ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫుల్ ఫిజిక్స్ సపోర్ట్ రావాలి. ఆ లెవెల్ ఇన్ కేస్ అంటే ఆ డౌన్ఫాల్ వచ్చినప్పుడు 50-100 పాయింట్స్ కొద్ది డౌన్ అయినా మనకు ప్రాబ్లం లేదు. 23,500 నుంచి 23,400కి వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, కానీ మనకు అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. నా అంచనా ప్రకారం ఎందుకంటే 23,000 నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలి మార్కెట్, ఎందుకంటే ఇంత రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్లో, టోటల్గా రాంగ్ సెల్లింగే జరిగింది మార్కెట్లోకి. వన్ అడ్జస్ట్మెంటే చేసుకుని మార్కెట్ సెల్లింగ్ జరుగుతుంది. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడే మాత్రమే జరుగుతుంది అన్నమాట. సో ఏదైనా న్యూస్ ఇంపాక్ట్ మార్కెట్లో ఉంది కాబట్టి సో ప్రజెంట్ మార్కెట్లో న్యూస్ బేసిక్ మీద నడుస్తుంది మార్కెట్. ఓకేనా. అయితే మనకు ఈ లెవెల్ నుంచి మార్కెట్ చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఒకవేళ డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ లెవెల్ని ఒకవేళ సపోర్ట్ చేసుకునే అవకాశం కూడా మళ్ళీ లేకపోలేదు. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అనమాట. ఓకేనా. సో అయితే ఒకసారి ఇంట్రాడే బేసిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం.
సో ఇంకా కొద్ది దగ్గర తెద్దాం, 30 మినిట్స్లోకి వెళ్దాం. 30 మినిట్స్కి చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఎంతమంది చెప్పుకున్నాం కాబట్టి మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ కొంచెం సస్టైన్ చేసుకుంది. కానీ తీసే పద్ధతి ఇది కాదు. మార్కెట్ త్వరలో మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్కి. ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ని ఇంత ఈజీగా తీయకూడదు. న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ వెళ్తుంది తప్ప, ఇందాక కూడా చెప్పాను, న్యూస్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్ వెళ్తుంది తప్ప కానీ మామూలుగా ఏ రకమైన బేసిక్ మీద మార్కెట్ అయితే ప్రజెంట్ డౌన్ఫాల్ అవ్వట్లేదు అనమాట. సో దాని గురించి మార్కెట్ మాత్రం ఆ న్యూస్ ఆరిపోయేంత వరకు కూడా, న్యూస్ కామ్ అప్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ కొద్ది డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగని చెప్పి మనకి 22,500 లెవెల్ని మాత్రం బ్రేక్ చేయకూడదు మార్కెట్. ఒకటి బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా మన సెల్లింగ్ ప్రెజర్ చూసే అవకాశం మార్కెట్లో కనబడుతుంది. సో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం. ఇంట్రాడే బేసిక్లో మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ ఉంది. చూడండి, ఈ రెసిస్టెంట్ లెవెల్ని మార్కెట్ గత 3 రోజుల నుంచి ఫేస్ చేసుకుంటుంది. సపోర్ట్ లెవెల్ ఈ రోజు మాత్రం సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది మార్కెట్. ఈ లెవెల్ లాస్ట్ మూమెంట్లో బ్రేక్ చేసింది మార్కెట్. సో ఇదే సపోర్ట్ లెవెల్ రేపు రెసిస్టెంట్గా మార్చుకోవాలి మార్కెట్. రెసిస్టెంట్ మార్చుకొని మార్కెట్ డౌన్ఫాల్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏదైనా మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను పుట్ ఆప్షన్కి చూస్తాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసి దాన్ని బట్టి నేను కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అయితే బై చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది కూడా నాకు పర్సంటేజ్ కావాలి. పర్సంటేజ్ పరంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం దాని కాల్ పుట్ వచ్చి తీసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అయితే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేస్తాను. వెయిట్ అండ్ వాచ్ చేసి మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ వచ్చాక మాత్రం డెఫినెట్గా కొద్దిగా బై అయితే బై, సెల్ అయితే చూసుకుని ఎక్కువ శాతం మాత్రం మార్కెట్ డౌన్ఫాల్కి అవుట్ అయ్యే అవకాశం అయితే పాసిబిలిటీ ఉందని కూడా మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నమాట. సో అయితే గత కొన్ని రోజుల నుంచి నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ని క్రియేట్ చేసుకునే డౌన్ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. అదొకసారి చూపిస్తాను చూడండి. మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే మార్కెట్ ఫేస్ చేసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం ఈ లెవెల్ రీటెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అయితే రావడం జరిగింది అనమాట. సో అదేవిధంగా మనకి సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. ఆ లెవెల్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ చేసుకుని మార్కెట్ ఒక బేస్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉందన్నమాట. ఇది మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూనే ప్రజెంట్ అయితే ఉంది. కానీ రేపు మార్కెట్ ఎందుకంటే ఇది 23,000 లెవెల్ రేపు బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్ని కూడా మార్కెట్ ఈజీగా బ్రేక్ చేసే అవకాశం లేదు, సపోర్ట్ లెవెల్కి అయితే ఉంది. సో ఇది బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ మళ్ళీ మనం టార్గెట్ ఇందా చెప్పినట్టుగా 22,500 డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అది 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కూడా కావచ్చు. మార్కెట్కి అయితే మొత్తం మీద 23,000 బ్రేక్ చేస్తే మాత్రం ఫుల్ ఫిజ్గా 22,500 అయితే కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఫ్టీకి. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 48,570 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను 49,000 దగ్గర అయితే మాత్రం సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. సో మార్కెట్ 49,000 నుంచి కాకుండా డైరెక్ట్గా 48,000 నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. అలాగని చెప్పి మనకు ప్రాబ్లం లేదు. 48,900 సపోర్ట్ లేకపోయినా ఇప్పుడు 49,000 మాత్రం రెసిస్టెంట్ లెవెల్గా క్రియేట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే కొనసాగడం జరుగుతుందన్నమాట. సో చూడండి, మనకి గతంలో కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ని మార్కెట్ డైరెక్ట్గా బ్రేక్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్ని ఒక రెసిస్టెంట్గా ఫామ్ చేసుకుని డైరెక్ట్ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం కూడా జరుగుతుందన్నమాట. సో అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి మార్కెట్ వస్తే మాత్రం 46,000 దగ్గర మళ్ళీ అగైన్ ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది 46,000 సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది గతంలో ప్రీవియస్ వీడియోస్లో. ఈ లెవెల్ దగ్గర నుంచి అగైన్ మళ్ళీ ఒకసారి 46,000 నుంచి మాత్రం కంపల్సరీగా సపోర్ట్ లెవెల్ దొరకాలి బ్యాంక్ నిఫ్టీకి. సో సపోర్ట్ దొరికితే మాత్రం డెఫినెట్గా సపోర్ట్ దొరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంత రాంగ్ సెల్లింగ్కి వెళ్ళినప్పుడు మార్కెట్ డెఫినెట్గా ఒక సపోర్ట్ లెవెల్ దొరకాల్సిందే మార్కెట్కి. ప్రజెంట్ మాత్రం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ న్యూస్ బేసిక్ మీద వెళ్తుంది తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద దీని బేసిక్ మీద వెళ్ళటం లేదు. ఓకేనా. సో మనకి బడ్జెట్ ఉంది ఎదుర. సో మనకి February 1st బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్ దాని మీద చాలా వరకు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా కోషస్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీకి. మనకి సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ అయితే దొరికింది. ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. రేపు మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్ 48,000ని ఫుల్ ఫిజ్గా బ్రేక్ చేయాలా. 48,000ని ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ డైరెక్ట్గా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది మార్కెట్లో. ఓకేనా. సో అదేవిధంగా మార్కెట్లో మన రెసిస్టెంట్ లెవెల్ యాజ్ యూజువల్గా మన ఇది రెసిస్టెంట్ లెవెల్గా ఉంది. ప్రజెంట్ ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం మార్కెట్లో ప్రజెంట్ అయితే లేదు ఇచ్చిన వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే. సో ఈ లెవెల్ని మనకి ఈ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్గా పెట్టుకుని మనం డౌన్ స్ట్రీట్ సైడ్కి అయితే మాత్రం నేనైతే పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నమాట. ఎప్పుడో కంటే మనకి మన లెవెల్ వచ్చేంత వరకు కూడా. సో మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి, సో మనకి రాంగ్ సెల్లింగ్ వెళ్ళినా సరే మనకి మార్కెట్లో నుంచి డబ్బులు కావాలి కాబట్టి మనం ప్రాఫిట్లో బుక్ చేసుకుంటాం కాబట్టి మెల్లమెల్లగా డే బై డే కొద్ది కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మనం క్యారీ ఫార్వర్డింగ్ అవసరం యాడ్ అయినా చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఒకసారి మనకి ఏదైనా డౌట్స్ వస్తున్నప్పుడు, మనకి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ వస్తున్నప్పుడు ఫుల్ ఫిజ్గా ఎగ్జిట్ అయిపోయి కొద్ది గొప్ప ప్రాఫిట్ కానీ మన స్టాప్ లాస్ కానీ తీసుకుని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. ఓకేనా. సో అయితే మనకి సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని మాత్రం రేపు బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అవుతుంది. అదేవిధంగా మన రెసిస్టెంట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెంట్ లెవెల్ అయితే ఫేస్ ఉంది. గత 3 రోజుల నుంచి మార్కెట్ ఈ జోన్లోనే ఉంది ప్రజెంట్. ఈ లెవెల్ ఒక సపోర్ట్ కానీ ఈ లెవెల్ సపోర్ట్గా ఈ లెవెల్ ఒక రెసిస్టెంట్గా క్రియేట్ చేసుకుని ట్రై చేశారు. ప్రజెంట్ మాత్రం రేపు కానీ ఎల్లుండి కానీ బ్యాంక్ నిఫ్టీలో రేపే రావాలా 90%. ఒకవేళ రేపు ఒకవేళ మిస్ అయితే ఎల్లుండి బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, సపోర్ట్ లెవెల్ ఇదేమో సపోర్ట్ లెవెల్, ఇదేమో ఒక రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఓకేనా. సో గత కొన్ని నుంచి ఈ లెవెల్లోనే మార్కెట్ కొట్టుమిట్టాడుతుంది. సో రేపు మాత్రం ఏదో ఒక మూమెంట్ ఇక్కడ డౌన్ సైడ్ ఎక్కువైతే 80% మాత్రం నా ఎక్స్పెక్టేషన్ మాత్రం డౌన్ సైడ్కి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదైనా మిరాకిల్ జరిగితే మాత్రం దైవ నిర్ణయం. సో ప్రజెంట్ అయితే సెల్లింగ్ నిఫ్టీలో మాత్రం బ్యాంక్ నిఫ్టీ కానీ సెల్లింగ్ ప్రెజర్ మాత్రం తప్పట్లు లేదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్, నా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.